దక్షిణాఫ్రికాతో ఇటీవల సొంతగడ్డపై జరిగిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయం, ముఖ్యంగా 0-2 తేడాతో క్లీన్ స్వీప్కి గురికావడం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక నిరాశపరిచే అంశం. ఈ సిరీస్లో కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెడగాయం కారణంగా భారత టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 4 బంతులు ఆడి రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత అతను మిగిలిన సిరీస్కి పూర్తిగా దూరమయ్యాడు. గిల్ గనక మొదటి టెస్ట్ ఆడి ఉంటే ఇండియా ఖచ్చితంగా ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచేది. సిరీస్ కూడా వైట్ వాష్ అయ్యేది కాదు. ఇక సౌత్ ఆఫ్రికా చేతిలో రెండవ టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన వెంటనే సిరీస్ వైట్ వాష్ అవడంపై గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమిని అంగీకరిస్తూనే భవిష్యత్తుపై ఆశను మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా గిల్ వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఏమన్నాడంటే, శాంతంగా ఉన్న సముద్రం నీకు చుక్కాని ఎలా తిప్పాలో నేర్పదు, తుఫాను మాత్రమే స్థిరమైన చేతులు తయారు చేస్తుంది. జట్టుగా ఒకరిపై ఒకరి నమ్మకం ఉంచుతూ, ఒకరి కోసం ఒకరు పోరాడుతూ మరింత దృఢంగా ముందుకు కదులుతామని పేర్కొన్నాడు. ఈ పరాజయాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని, జట్టు కష్ట సమయంలో మరింత బలంగా మారడానికి ఈ అనుభవం ఉపయోగపడుతుందని అతను తన మాటల ద్వారా సూచించాడు. సొంతగడ్డపై 25 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ను కోల్పోవడం, అందులోనూ రెండవ టెస్టులో భారత్కు టెస్టు చరిత్రలోనే అతిపెద్ద ఓటమి ఎదురైన నేపథ్యంలో గిల్ ఇచ్చిన సందేశం చాలా ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. జట్టుపై విమర్శలు వెల్లువెదుతున్న సమయంలో గిల్ సమస్యల నుండి పారిపోకుండా, ఒకరిపై నమ్మకం ఉంచుతూ, ఒకరి కోసం ఒకరు పోరాడుతూ మరింత దృఢంగా ముందుకు సాగుతామని పునరుద్ఘాటించాడు. ఈ కఠిన సమయంలో జట్టులో ఐక్యత మరియు పోరాట స్ఫూర్తిని నింపడానికి కెప్టెన్గా తన వంతు ప్రయత్నం చేశాడు. గాయం కారణంగా మైదానంలో లేనప్పటికీ తన జట్టు సభ్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు నిరాశ చెందిన అభిమానులకు ధైర్యం చెప్పడానికి గిల్ చేసిన ఈ వ్యాఖ్యలు జట్టుకు నాయకుడిగా అతని పరిణతిని తెలియజేస్తున్నాయి.